సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిప్పీస్ అండ్ నిప్పాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే కోర్ట్ రూమ్ డ్రామా ఒక సూపర్, అంటే దాన్ని ఏమంటారంటే ఉద్వేగం అని టైటిల్ పెట్టారు. ఆ టైటిల్కి తగ్గట్టుగానే ఇద్దరు కొట్టేసుకుంటున్నారు అనమాట మాటలతో. సో నా ముందు దానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఆ పోరాటంలో మెయిన్ యోధుడు అనమాట నాతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే బ్రదర్, చాలా ఉన్నారు సార్. బాగున్నాను. సో ఇద్దరికి స్పెషల్ ఏంటంటే, మీకు డెబ్యూ అలాగే ఎంత స్పెషల్, ఇది ఇప్పుడు హాఫ్ సెంచరీ ఇవి కూడా స్పెషల్. మీకు 25th ఫిల్మ్. సో ఇద్దరికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇద్దరికి. ప్రతి సినిమా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ కొడుకులుగా ఉండి, హీరోలు కొడుకులుగా ఉంటేనే సినిమాలు రావడం చాలా కష్టం. నేను నార్మల్ హిమాచల్లో పెరిగాము, ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చి నేను 25th ఫిల్మ్కి వచ్చానంటే నాకు ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ వార్ ఇన్సైడ్ ద ఫిల్మ్. మేము కామెడీ సినిమా చేసినా మా లైఫ్ వార్ లానే ఉంటుంది. సో ఇంత దూరం వచ్చినందుకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇస్ డెఫినెట్లీ ది ఆడియన్స్. అంటే మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే ఒక సినిమా రిజల్ట్ అటు ఉండొచ్చు, బట్ దే డెఫినెట్లీ విల్ సపోర్ట్ అన్నదానికి నాకు ఒక పెద్ద తిరిగి చూసేటప్పటికి ఇంక సినిమాలు అయిపోయి ఇంకో 2-3 అవుతున్నాయి. సో దట్ వే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అండ్ మేజర్లీ మీరు ఉన్నారని కాదు, మీడియా దే సపోర్టెడ్ మీ లైక్ కష్టాల్లో నష్టాల్లో. నేను పిలిచాను, పిలవలేదు, దే రిటర్న్ దే సపోర్టెడ్ మీ. సో ఇట్స్ 2 మేజర్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతున్నాను. జనరల్లీ ఇప్పుడు 10వ సినిమాకి, 11వ సినిమాకి, 20వ సినిమా, 25వ సినిమా వచ్చేసరికి ఖచ్చితంగా చాలా మంది హీరోలు, అది మీరు అన్నట్టు స్టార్ హీరోలు కొడుకులే అవ్వచ్చు, లేదంటే కింద నుంచి వచ్చిన వాళ్ళు కూడా అవ్వచ్చు, ఏదో ఒక ట్యాగ్ వేసుకుంటారు, ఒక స్టార్ అని, ఒక ఇదని అదని. మీరు ఏం వేసుకోలేదు, త్రిగుణ్ అని వేసుకుని ఆదిత్య తరుణ్ అని వేసుకుంటున్నారు. అంటే ఇది కూడా ఉంది, తర్వాత వేస్తాం అనుకుంటే. ఇప్పుడు చాలా ప్రెషర్లు పెట్టారు, ఏంటి 25 సినిమా ట్యాగ్ అయ్యేవు ఏంటంటే ఇప్పుడు ప్రింట్లు చేసిన నెక్స్ట్ సెట్ లో కనిపిస్తాయి. ఇట్స్ మ్యాండేటరీ అని నేను కూడా పెద్దగా ఫీల్ అవ్వాల. బికాస్ మన అచీవ్మెంట్స్ గురించి మిగతా వాళ్ళు చెప్పాలండి, మనం ట్రంపెట్ చేసుకోకూడదు అనేది నాకు ముందు నుంచే ఉన్న ఒక నా పాలసీ. నువ్వు బాగా చేసావని ఆడియన్స్ సైడ్ నుంచి రావాలి. నీ 25th ఫిల్మ్ వాజ్ గ్రేట్ అని చెప్పి అటువైపు నుంచి రావాలి. నేను కావాలంటే దీన్ని ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా, వాళ్ళు చేసేది కూడా సినిమా బయటికి కనిపించాలి, మన బ్రాండ్ పెంచుకోవాలన్న ఒక రీజన్కే చేస్తున్నారు. ఐ స్ట్రాంగ్లీ వెరీ వెరీ సెక్యూర్ అబౌట్ మై పర్ఫార్మెన్స్ అండ్ స్కిల్. సో నాకు పెద్ద బ్రాండింగ్ స్ట్రాటజీస్ ఏముండవు. చాలా మంది అడుగుతారు, మీరు నెక్స్ట్ ఏం స్ట్రాటజీ ఉండదు, సినిమా నచ్చితే డబ్బులు వస్తే చేస్తా, అంటే దెర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. సో యా, ఇది కుదిరింది అలా 25th ఫిల్మ్. అండ్ ఇట్స్ వెరీ ప్యూర్ ఫిల్మ్. యాక్టింగ్ వైజ్ నేను కొంతమంది డాన్స్ వల్ల పాపులర్ అవుతారు, కొంతమంది వాళ్ళ స్టైల్ వల్ల, కొంతమంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వల్ల పాపులర్ అవుతారు. నేను ఐ వాజ్ ఆల్వేస్ నోన్ ఫర్ యాక్టింగ్. తిను యాక్టింగ్ బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా బాగా చేస్తాడు, చాలా న్యాచురల్గా. సో నాకు ఛాలెంజింగ్ గా ఉండే స్క్రిప్ట్ ఎతుకుతున్నాను, కరెక్ట్ గా కుదిరేది. కోర్ట్ రూమ్ డ్రామా అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ జిమికలు ఏం చేయడానికి ఉండదు. నేను శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నాము, ఇది ఒక టిపికల్ కోర్ట్ హౌస్ లో జరిగిన ఒకదాన్ని మనం తొంగి చూస్తున్నట్టు ఒక ఫీల్ తీసుకుని రావాలంటే యూ హావ్ టు పర్ఫార్మ్ ఎట్ యువర్ బెస్ట్. ఆల్మోస్ట్ లైక్ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసేటప్పుడు గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఏముండదు, 2 యాక్టర్లు దాన్ని నిలబెట్టాలి ఆ సీన్ ని, అప్పుడు తెలిసిపోతుంది సత్తా ఉందా లేదా. నాకే ఒక పెద్ద క్వశ్చన్ ఆన్సర్ వాజ్ ద ఫిల్మ్. నేను నిన్నే చూసా సినిమా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. అసలు ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి చాలా ఎదిగింది, అన్ని జానర్స్ లో చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ స్టార్ వార్స్ రేంజ్ కి ఈరోజు ఎవడేదో చెప్పినా, బట్ కల్కీస్ యూనో రీచ్ అండ్ ఈరోజు వరల్డ్ సూపర్ స్టార్ గా ప్రభాస్ గారు కానీ అదర్ యాక్టర్స్ వచ్చిన టైంలో నా వంతుకు నేను ఏదో చేస్తూ ఉంటాను కదా, సంథింగ్ రెవల్యూషన్. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది, ఏ కార్లో వచ్చాడు హీరో, అది గుర్తుండదు. సినిమా ఎలా డిఫరెంట్ గా ఉంటుంది, అది ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఈ రోజు వరకు నిలుస్తుందా, దట్ ఈస్ మోర్ ఫోకస్ ఆన్ వాట్ ఐమ్ ట్రైయింగ్. కంగ్రాచులేషన్స్ అండి ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే మా దృష్టిలో ఇది మినిమం గ్యారంటీ సబ్జెక్ట్. అంటే మీరు ఒకవేళ మీ దగ్గర స్టఫ్ ఉంటే, మీరు బస్ క్రియేట్ చేయకపోయినా సరే ఆ సినిమాకి ఆటోమేటిక్ గా బస్ స్టఫ్ ఉంటే పోలీస్ పట్టుకెళ్తారు. ఎవరండి డెవిల్స్ అడ్వకేట్ అంటే? ఇద్దరు ఎవరు అసలు? యాక్చువల్లీ ద డెవిల్స్ అడ్వకేట్ అంటే మహేందర్ అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ చెప్తాను. ఇన్ఫాక్ట్ దీన్ని ఒక చాలా సూపర్ఫిషియల్ గా చూస్తే
శ్రీకాంత్ అయ్యంగార్ గారి హీరో, నేను విలన్ లా కనిపిస్తా. అలాగే కనిపించింది. బట్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇప్పుడు ఎందుకు రిలేటబుల్ అంటే ఆయన సినిమా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఒక రేప్ కేసు జరిగింది నా దగ్గర. ఆయన నరేట్ చేసేటప్పుడు అప్పుడు ఒక రేప్ కేసు చాలా సంచలనంగా జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ టైంకి ఇప్పుడు చూసారంటే కోల్కతా అన్నారు, ఇప్పుడు ఇందాక చూస్తే ఏదో ఒక సిటీ. అసలు ఇది జరుగుతానే ఉంది. మనకి పబ్లిక్ ఫస్ట్ మనకు వచ్చిన కోపం సౌదీ అరేబియా లాగా కోసేయాలి, వేరే దేశం లాగా తగలబెట్టేయాలి, వీళ్ళని చంపేయాలి, వీళ్ళకి యాసిడ్ పోసేయాలి అన్నది ఫస్ట్ మన రియాక్షన్, హ్యూమన్ గా వచ్చిన రియాక్షన్. కానీ ఎందుకు మన దేశంలో అది మనం చేయలేము, ఎందుకు అది చెయ్యకూడదు? ఇప్పుడు కసాబ్ అని ఒక పర్సన్ పాకిస్తాన్ నుంచి వచ్చాడు, బాంబులు ఇంత చేశాడు, యాక్చువల్లీ ఆలోచించకుండా చంపేచ్చు, ఉరి తీసేయచ్చు కదా. అతనికి ఎందుకు? బికాస్ ఇండియన్ మన రిపబ్లిక్ వాట్ వీ బిలీవ్స్, ప్రతి ఒక్క మనిషి ఎంత దుర్మార్గుడైనా, ఎంత మృగాధికరమైన మృగమైన యాక్షన్ చేసినా కూడా మనం మానవత్వంతో డీల్ చేయాలన్నది డెమోక్రసీ కదా. నేను ఎక్కువ ట్యాక్సులు కడతాను కాబట్టి నాకు సెపరేట్ లైన్లు కావాలి అట్లాంటిది కాదు. యూనో ఒక బిచ్చగాడైనా, ఒక నెంబర్ 1 సూపర్ స్టార్ అయినా రోడ్డు మీద ఒకే సమానంగా వెళ్ళే మనకు హక్కులు ఉన్నాయన్నది ఈ డెమోక్రసీ. అందుకే మహాత్మా గాంధీ గారు ఈజ్ అ బ్యారిస్టర్, ఆయన ఒక లాయర్, అంబేద్కర్ గారు, అందుకే వీళ్ళు కాన్స్టిట్యూషన్ అన్న ఒక విషయం చేశారు. ఆ విషయాన్ని సినిమాలో ఎక్స్ప్లోర్ చేశారు. దట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూనో మనం ఆవేశానికి వచ్చి ఇది అన్నది కాకుండా యాక్చువల్ కోర్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎందుకు ఈ ప్రొసీజర్ జరగాలి. మనం ఇక్కడి నుంచి మీడియాలో చూడడం కానీ చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తాం. మనం జడ్జ్మెంట్లు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కడు పేపర్లో ఒక జడ్జ్మెంట్, ఇన్స్టాగ్రామ్లో జడ్జ్మెంట్, ఫేస్బుక్లో జడ్జ్మెంట్, ట్వీట్ పెడితే జడ్జ్మెంట్. బట్ వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రొసీజర్? ఎందుకు ఒక పర్సన్కి ఆ ఛాన్స్ రావాలి? అంటే ఇప్పుడు క్రిమినల్ లాయర్ క్రిమినల్స్ కోసం వాదిస్తున్నారు అంటే వాళ్ళు చట్టవాళ్ళు ఎందుకు? వై డూ దే స్టాండ్ అ ఛాన్స్? అండ్ చట్టంలో కూడా ఏమని చెప్తారంటే 1000 క్రిమినల్స్ తప్పించుకోవచ్చు కానీ ఒక నిరపరాధిని మాత్రం శిక్ష పడకూడదు. ఎందుకు? 1000 మంది తప్పించుకున్నా ఒక్కడికి ఎందుకు శిక్ష పడకూడదు? దట్ ఈస్ హౌ వి సీ ఇట్. తప్పు చేసిన వాడు పోయినా పర్లేదు, తప్పు చేయని వాడికి పడకూడదు శిక్ష అన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ మీద వి మేడ్ దిస్. ఈ పాయింట్ అయితే నాకు అర్థమైంది. సో తప్పు చేసిన వాళ్ళకి పడుతుంది, ఇందులో కూడా పడుతుంది. బట్ అది దాని ప్రొసీజర్ ఏంటి, ఎలా పడుతుంది అంటే ఇట్స్ అ కాన్సెప్ట్ దట్ ఇన్ అ లాంగ్ లైన్ ఆఫ్ టైం మీద ఒక గ్రాండ్ సొసైటీ ఫంక్షన్ అవుతున్నప్పుడు వీ నీడ్ ఎ సిస్టమ్ which is robust and it cannot be bent by the incident. Correct. It cannot be bent by the moment. Moments kosam, incidents kosam bent aye system unte it cannot run such a magnanimous system, society. So danni concept, underlying concept ga తీసుకొని రాసిన. And actually మహేంద్ర LLB అని పెట్టారు, మహిపాల్ LLB యాక్చువల్లీ అట్లాంటిదే కాదు, బట్ LLB అంత అవ్వాల్సి వచ్చింది, రీసెర్చ్ అంత చదవాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ యాజ్ డైరెక్టర్ గా ఆయనకి చాలా ఈజీ టు రైట్ అ ఫిల్మ్ వేర్ వీళ్ళని చంపేయాలి, నరికేయాలి అని. ఎందుకు చేయకూడదని రాయడం కష్టం. యూనో టు కన్విన్స్. ఇప్పుడు పబ్లిక్ ఐడియా ఒకటి ఉంది అంటే ఒక విషయం అందరూ ఒప్పుకున్న విషయం ఏంటి, సూర్యుడు తూర్పు నుంచి వస్తాడు అని అంటే అదట్లా ఎందుకు? వై టు గో అగేన్స్ట్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇస్ అ టఫర్ థింగ్ టు డూ కదా. సో దట్ వే హీ మైపాల్ ఆర్ మా హోల్ టీమ్, ఇన్ఫాక్ట్ అవర్ సినిమాటోగ్రఫర్ అజయ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అండ్ అవర్ ఎడిటర్ జస్విన్, తను ఇన్ఫాక్ట్ మసూదా చేశాడు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ప్లేయర్స్ అనమాట. కాస్ట్ అండ్ క్రూ ఆల్సో వాజ్ అందరం ఒకే సెట్ లో ఒకటే చేశాం కాబట్టి దేర్ వాజ్ నో ఎస్కేప్. నేను ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ ఫిల్మ్ లో షూట్ చేశాను. వాట్ ఎవర్ యాక్టింగ్ నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో ఫిల్మ్ లో చేశాను. అప్పుడే ఇట్లా నువ్వు 20 టేకులు నచ్చింది తీసుకుందాం కాదు, ఒక 2 టేకులకి అయ్యేటప్పటికి అటువైపు నుంచి సౌండ్లు వస్తూ ఉంటాయి. 3 అడుగులు అయిపోయింది, 20 అడుగులు అయిపోయింది అని యూ కీప్ గెటింగ్. సో ఇది మొత్తం ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్. అందరం ద బిగ్గెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ 38 pages. 38 pages ఒక సీన్ అంటే నేర్చుకోవడం వదిలేయండి, మన వాళ్ళు చదవని కూడా చదవరు. ఇట్స్ సో మెనీ డైలాగ్. బికాస్ శ్రీకాంత్ అయ్యంగార్ గారికి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండడం, అండ్ ఐ డిడ్ సమ్ థియేటర్ బిఫోర్, వీ హ్యాడ్ సో మచ్, వీ రిహర్స్డ్ అన్నిసార్లు. ఆయన పెద్ద టేక్ చేసేవాడు, 3 to 4 minutes ఒక సింగిల్ షాట్ ఉంటుంది ఆయనది. 3.5 minutes దాటిన తర్వాత చిన్నది పోయిందని చెప్పి వదిలేసి మళ్ళీ స్టార్ట్ అగైన్. సో అదొక యాక్టింగ్ వైజ్ మాకైతే ప్లీజ్ యాక్చువల్లీ డబ్బులు ఇవ్వకపోయినా సినిమా చేసేవాళ్ళం, బాగానే ఇచ్చి బాగా చేసే. 38 pages సింగిల్ సీన్ అంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఒక 20 minutes వరకు, 18 to 20 minutes వస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. కోర్టులో యూజువల్లీ ఎలా జరుగుతారు, మనం
కొంచెం రియలిజం దాంట్లో చూపించాలి. అది ఒక్క డైలాగ్ 3 minutes ఇద్దరికి. పర్టికులర్ డైలాగ్ నాకు ఒక 3 minutes, ఆయనకు ఒక 3 minutes కట్ లేకుండా వెళ్ళాలన్నట్టు. అండ్ విత్ కంప్లీట్ ఎమోషన్. మనం యాక్టింగ్ అంటే ఏంటంటే మనం ఏ ఎమోషన్ అయితే పోర్ట్రే చేయాలనుకుంటున్నాం, చూసిన తర్వాత నా ఎమోషన్ పోర్ట్రే అవుతే మనం బాగా యాక్ట్ చేసినట్టు. ఇది నాకు తెలిసినంత. అంటే మనం నవ్వితే వాడు ఏడ్చాడు అనుకోండి, మనం ఏడుస్తూ వాడు నవ్వాడంటే సమ్ సింక్ లేదు, ఈడేదో చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. మనం ఏదైతే వాళ్ళని చేయాలని, దట్స్ వాట్ వి ట్రై టు డూ. చూద్దాం. ఇందాక ఒక మాట అన్నారంటే యూనివర్సల్ ట్రూత్స్ ను కూడా క్వశ్చన్ చేసేలా ఉంటదని. ఐ మీన్ ఉన్నదాన్ని కొంచెం క్వశ్చనింగ్ మోడల్ లో వెళ్తుందని. అంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ as యూనివర్సల్ ట్రూత్. ఇటువైపు నుంచి కూర్చుంటే ఒకలా కనిపిస్తుంది, అటువైపు నుంచి కూర్చుంటే ఇంకోలా కనిపిస్తుంది. నిజం అన్నది వేరు కదా. మనం అందరం ఇదే అనుకుంటాం. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ బ్రేక్ అయింది ఆన్లైన్ లో, ఫస్ట్ ఒక సైడ్ నుంచి అలా వస్తుంటది, తర్వాత ఇంకొక సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక క్రికెటర్ ఫ్యామిలీ కాంట్రవర్సీ కూడా ఆయన సైడ్ నుంచి స్టోరీస్, ఆయన ఇక్కడ ఎవరితోనో ఉన్నాడు అని చెప్పి అట్లా బ్రేక్ అవుతూ వస్తూ ఉంటుంది. పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి. సో ఈ కోర్టుకి ఉండకూడదు. కోర్టు ఇదంతా కాకుండా ఉత్తి ఫ్యాక్ట్స్ తో మాత్రమే చేయాల్సిన ఒక విషయం కదా. సో ఆ పాయింట్ చాలా బాగుంది. ఈవెన్ బేసికల్లీ స్టాట్యూ లేడీ జస్టిస్ కూడా అందుకే కడతారు గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అంటే కొన్ని సినిమాలు మనం పొద్దున వెళ్తాం, మనకు నచ్చుంటది సినిమా, పక్కన ఉన్నాడు బాగాలేదని చెప్పాడు, ఏంటి ఎడిటింగ్ అని సినిమా చూసాము, నచ్చారు, నువ్వు ఇచ్చిన 120 రూపాయలకి మనం ఎంత ఎంజాయ్ చేస్తాం ఎంత చేసాం, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, ఒకసారి అంటే ఒకసారి. మనం దాన్ని వచ్చి అక్కడ కట్ చేసినప్పుడు కింద నుంచి సిజర్ వేసి ఇలా కట్ చేసి ఉంటే ఆ ఎడిటరు యూ గెట్ వాట్ ఐమ్ సే. ఇప్పుడు వెళ్ళి మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి డిష్ తింటున్నారు, బిర్యానీ బాగుందా, బాగుంది భయ్యా, ఎలా ఉంది, చికెన్ ఉడకలేదమ్మా. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అట్. సారీ సార్, మీరు చెప్పండి సార్, మరీ కాంట్రవర్సీ లేకపోతే. నో ఇట్స్ ద ఫ్యాక్ట్. ఏంటంటే నాకు చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 25 films been doing. ద పాయింట్ ఇస్, ఏది మంచి సినిమా ఏది చెడ్డ సినిమా అంటే, కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు ఖలీజా తీసుకుంటే నాకు చాలా నచ్చిన సినిమా, నా ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ అతడు చూసి నేను సినిమాలోకి వచ్చాను. అతడు సినిమాటోగ్రాఫర్ దగ్గర నేను వర్క్ చేస్తే ఆయన హీరో చేశాడు యాక్చువల్ స్టోరీ. కానీ అప్పుడు ఏంటి, ఒకరి వాజ్ అ బిగ్గర్ హిట్ దెన్ అతడు అని ఇప్పుడు అడిగితే నాకు పోకి అంతే నచ్చింది. అతడు ఈ రోజు మళ్ళీ వేసినా, ఎన్నిసార్లు వేసినా చూస్తా. అక్క పార్తు బావ వచ్చాడు అంటే చాలు మేము టీవీ పెడతాం, రైట్? సో దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ వాల్యూ బియాండ్ హౌ దే వర్క్. సో ఒక రివ్యూకి సరిపోయిన విషయం కాదు అని అంటున్నాను. బట్ మీరు లేకుండా మేము లేము, మేము లేకుండా మీరు లేరు. సినిమాలు తీస్తే మీరు పెడతారు, మీరు పెడితేనే మాది ఇట్ విల్ బి సీన్ అవుట్ సైడ్ కదా. ఇట్స్ అ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. ఇందాక స్టఫ్ అన్నారు కదా, ఆ స్టఫ్ కిక్ ఎంత వస్తుంది తెలియదు కానీ ఇలా మంచి కిక్ వస్తుంది. ఏదైనా ఒక క్వశ్చన్ అగేన్స్ట్ వెళ్తే ఒక దాని గురించి మరి మేము కూడా క్లిక్ బైట్లు తమ్నైల్ ఇవ్వాలి కదా. ఏంటి మేము అమ్మాయిలు అయితే కొంచెం కిందగా ఏదో చేసి వచ్చే వాళ్ళం, మేము అట్లీస్ట్ ఇది పెడితే ఏదో క్లిక్ అయినా కొడతారని. ఇందులో ఎవ్వరు అడ్వర్సరీస్ లేరు యాక్చువల్గా, అంటే కదా, అపోజ్ చేయరు. దే స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఐడియా. అంటే అందరూ మంచే, ఎవరి మంచి వాళ్ళదన్నమాట. అంటే దట్స్ ద పర్స్పెక్టివ్ కదా. లైఫ్ లో ఎవడు మంచోడు, నాన్న ఒక విషయం కోసం చెప్తాడు, కొడుకు ఇంకో విషయం కోసం కోపడతాడు. ఇద్దరికో న్యాయం ఉంటుంది. వీడు కరెక్ట్, వాడు కరెక్ట్ అన్నది, వీడి పాయింట్ లో వీడు కరెక్ట్, వాడి పాయింట్ లో వాడు కరెక్ట్. సో ఒక 5 minutes సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదాం. మీరు ఎలాగో వాదనలో ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉంటారు కాబట్టి ఈ 38 పేజీలు సీల్ చేసిన తర్వాత బేసికల్లీ నేను జనరల్ గా ఒక హీరో పేరు చెప్పి ఆ హీరోకి ఉన్న బయట ఇమేజ్ ఏంటో, మోస్ట్ అంటే క్వాలిటీ, ఒక హీరో అనగానే ఇప్పుడు మహేష్ బాబు గారు అనగానే అందరూ అనేది ఏంటి, హ్యాండ్సమ్, చార్మింగ్, నేను అది చెప్తాను. లేదు దానికంటే వేరే క్వాలిటీయే మేజర్ అని చెప్పి మీరు వాదించగలరు, మీరు నన్ను కన్విన్స్ చేయగలరు. అయితే 2 statements, ఎక్కువసేపు వాదన అంటే అయితే నేను మెయిన్ కౌన్సిల్ గాను, కన్సల్టింగ్ కౌన్సిల్ గాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు అనగానే అందరూ యాటిట్యూడ్, స్వాగ్ అంటారు. మీరేమంటారు? యాటిట్యూడ్, స్వాగ్ చాలా మందికి ఉంటుందండి. కొంచెం డబ్బులు ఉంటే ఒకటి బల్పు వస్తుంది, కొంచెం మంచి బట్టలు వేసుకుంటే వస్తుంది. తిరిగి మానవత్వం కష్టం. అంటే ఆ యాటిట్యూడ్, స్వాగ్ ఈవెన్ ఇఫ్ యువర్ సన్ యూ విల్ గెట్, బట్ మానవత్వం అనేది ఉత్తి పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ వల్ల మాత్రం వస్తుంది.
నేను ఒకటి కష్టం చూశాను అక్కడి నుంచి పుట్టేది అది ఆయన దగ్గర. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కెన్ మ్యాచ్ హిమ్. ఈయన చాలా తెలివైన ఎక్స్పర్ట్ అండి. ఈయన ఆన్ స్క్రీన్ చెప్తే ఆఫ్ స్క్రీన్ పెట్టి కొట్టేశారు. ఆఫ్ స్క్రీన్ ఈ రోజు ఆయన స్థాయికి వచ్చారంటే అందరూ ఆ సైడ్ చూశారు కాబట్టి. సో మహేష్ బాబు గారి దగ్గర వస్తాను. హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్ అది కాదు వేరేది ఏంటని చెప్తారు మీరు? డెఫినెట్లీ ఫ్యామిలీ మ్యాన్. అంటే జస్ట్ జనరల్ గా సాఫ్ట్వేర్ లో 1-2 లక్షలు చేసేవాడే, సాయంకాలం అయితే ఇక్కడ పబ్బులు గిబ్బులు తిరుగుతూ. బట్ ఐ థింక్ మహేష్ బాబు గారు ద వే ద పోర్ట్రేల్ హీ హ్యాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఇట్స్ మన వాల్యూస్ చాలా డీప్ రూటెడ్. అది ఆయన మళ్ళీ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తా ప్రతి పోస్ట్ లోను ప్రతి దాంట్లోనూ హిస్ మెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ, చిల్డ్రన్, ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం అమెరికన్స్ లాగా బట్టలు వేసుకోవచ్చు కానీ లోపల మనం ఇండియన్సే. I like how he stresses on it again and again. Family is a very strong foundation కదా. సార్ అడ్వకేట్ కి స్పాంటనిటీ అవసరం అండి. చాలా అడ్వకేట్ ఏం లేదు, వాడికి మీసం తిప్పేది నేను తిప్పలేదు అంతే తేడా. స్టిల్ ఆన్ ద రోల్. సో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడతాను. ఆయన సూపర్ యాక్టర్ అని అంటూ ఉంటారు. అంటే అదే ఏకతాటిపై డైలాగ్ చెప్పేస్తారు, వితౌట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ ఉంటారు. మీరేమంటారు? అఫ్ కోర్స్ నేను అసలు ఆ విషయంలో మీరు తారక్ గారిని ఏమైనా చెప్పండి, మీరు ఎంత చెప్పినా సరిపోదు. యూ కెన్ టెల్ మోర్ అండ్ మోర్. ఫస్ట్ హీరో ఇన్ మై లైఫ్ నేను కలిసిన, నా లైఫ్ లో పర్సనల్ గా కలిసిన సూపర్ స్టార్ ఆయనే ఫస్ట్. కథా సినిమా చేస్తున్నప్పుడు గుణం గంగరాజ్ గారు, అబ్బాయి సన్నీ గుణం గారు, ఈ రోజు కూడా హీ వర్క్స్ వెరీ క్లోజ్లీ విత్ తారక్ అన్నయ్య. నన్ను ఆయన కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టి, నాకు ఇంకా గుర్తు, అప్పుడు మెహదీపట్నంలో ఉండేది తారక్ అన్న వాళ్ళ ఇల్లు. పైన ఆయన ప్యాడ్ కింద ఇన్ఫాక్ట్ అమ్మగారు వచ్చి సర్వ్ చేసి దే షోడ్ సో మచ్ లవ్. నాకు ఎవరు ఇప్పటివరకు అంత లవ్ చూపించలా. సో అందుకోసం నేను అట్లాంటి విషయంలో కొంచెం కుక్క లాంటి వాడిని. ఒక్కసారి అలా ఫుడ్ పెట్టుంటే దట్ లాయల్టీ లాస్ట్ ఫర్ ఎవర్. సో అడ్వకేట్ ఫస్ట్ టైం నేను నా కేసు గెలిచిందండి. 100%. ఆయన హీస్ 1 in a billion. అదే ఒక కారక జన్ముడు అంటారు కదా, దట్ ఈస్ డెఫినెట్లీ. డెవిల్స్ అడ్వకేట్ కాదు బయట. ఓకే, నెక్స్ట్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తాను. మోస్ట్ ఒబీడియంట్ అని అంటారు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ హీరోస్. మీరేమంటారు? అది కాదు ఇది మోస్ట్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పి. ఆయన ఒబీడియంట్ కాదన్నది నాకు ముఖ్యంగా. ఇప్పుడు మనకి లైఫ్ లో టార్గెట్స్ ఉంటాయి. మా నాన్న బ్యాంక్ లో పనిచేసాడు. నా దగ్గర వాళ్ళు మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇటు చదువుకుని ఉద్యోగం తెచ్చుకొని ఇల్లు కట్టుకుని ఫ్యామిలీ సక్సెస్ఫుల్. దట్ వాస్ ద మాక్సిమం ఎక్స్పెక్టేషన్ ఆఫ్. మా నాన్న చిరంజీవి అయితే నేను ఎంత కొండ ఎక్కాలి, కొండలు కాదండి ఆకాశం పైకి వెళ్ళాలి. బట్ బియాండ్ ఆల్ దట్ ప్రెషర్ హీ కుడ్ గెట్ దేర్ అండ్ స్కేల్ హైయర్ అండ్ స్టిల్ రెస్పెక్ట్ హిస్ ఫాదర్. దానికి గ్రేటెస్ట్ సన్. అంటే చాలా మంది అనుకోవచ్చు నేను చిరంజీవి గారు పుట్టుంటే నేను కూడా పెద్ద హీరో అయిపోయాను. హీ ప్రూవ్డ్ టు బి, ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు ఫేమస్ ఇంకా గర్వంగా చెప్పుకుంటారు, నేనే ఐఎమ్ హిస్ ఫాదర్. అంత స్థాయికి వచ్చారు కదా. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ చరణ్ గారు. రీసెంట్ గా చిరంజీవి గారు చెప్పుకుంటున్నారంటే బయట అందరూ ఫాదర్ చిరంజీవి అని చెప్పుకుంటారంట. హాలీవుడ్ కి వెళ్తే అంతే కదా, RRR హీరోస్ ఫాదర్ వాస్ ఆల్సో సూపర్ స్టార్, మెగాస్టార్ అన్నదే కదా వస్తుంది. ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్ హీ కెన్ గివ్ హిస్ ఫాదర్. ఆ విషయంలో అసలు ఎంతమందికి ఆ ఆపర్చునిటీ ఈజీ కాదండి. అంత ప్రెషరు, అంతమంది చూసి ఇది అదంతా దాటి హీస్ కమ్ టు అ పాయింట్ అండ్ హీ స్టిల్ గోయింగ్ దేర్. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మెన్షన్ అబౌట్. ప్రభాస్ గారి విషయానికి వస్తాం. మోస్ట్ గ్రౌండెడ్ అని అంటూ ఉంటారు అందరూ, మీరేమంటారు? నేను ఆయన ఒకసారి కలిసాను. తుంగభద్ర షూట్ స్టార్ట్ అవుతుంది, కిందేమో తుంగభద్ర ఆఫీసు, పైనేమో రాజమౌళి గారి ఇల్లు, సేమ్ అపార్ట్మెంట్ లో. నాకు కథ అప్పుడు రాజమౌళి గారు అంతా బాగా పరిచయం, రామా గారు బాగా చూసుకునేవారు. సో వస్తే హలో చెప్పడానికి పైకి వెళ్ళాను. వెళ్తేనేమో రానా గారు ఇలా కాళ్ళు సరిపోకుండా ఇలా చైర్లో కూర్చున్నారు. ప్రభాస్ గారు ఒక దివాన్ లో పడుకుంటే ఆ దివాన్ కన్నా పైన బయట ఆయన కాళ్ళు వస్తుంది. ఇద్దరు ఇట్లా అప్పుడే బాహుబలి డిస్కషన్స్ అవుతున్నాయి. నేను చూసి ఇలా షాక్ అయినా అనమాట. వార్మస్ట్ స్మైల్ ఆయన ఇచ్చాను. తింటావా ఫస్ట్ క్వశ్చన్ అని నేను హలో అండ్ వాళ్ళు ఏదో చిన్న మీటింగ్ లో ఉన్నారని అక్కడి నుంచి నేను ఐ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. దట్ వాజ్ మై ఓన్లీ అండ్ బిగ్గెస్ట్ ఇంటరాక్షన్ విత్ ప్రభాస్ గారు. ఆ చిన్న ఇంటరాక్షన్ లో కూడా ఆయన అడిగింది అంటే చాలా మంది చెప్తుంటారు పెట్టి చంపేస్తా ఉంటారు. అది వాళ్ళ సైడ్, వివరం సైడ్. నేను విజయవాడ వైజాగ్ చదువుకున్నాను, నా ఫ్రెండ్స్ చాలా మంది అటు
వాళ్ళకి ఇంకా చూసుకోవడం పట్టింపు అంటే దాంట్లో ఈయన నెక్స్ట్ లెవెల్ అండి. ఎలా స్టార్స్ లో ఒక గ్లోబల్ స్టార్, పట్టింపులో కూడా ఆయన ఒక సో ఇప్పుడున్న విజయ్ దేవరకొండ గారి గురించి అడుగుతున్నాను. ఆయన యాటిట్యూడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రౌడీ ఆ యాటిట్యూడ్ ఉంటారు కదా, అదే డిఫరెంట్ యాటిట్యూడ్ అని మీరే ఉంటారు. లేదండి, ఆయన పిఆర్ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఐ థింక్ హీస్ ద యాక్టర్ విత్ ద బెస్ట్ పిఆర్. హీ నోస్ హౌ టు డూ పిఆర్, హీ నోస్ హౌ టు గెట్ అటెన్షన్, హిస్ టీమ్ knows how to do PR, his fashion, everything is greatest PR. Actually, rather than an actor and a PR agency bedte, maybe he'll be much more richer and successful. Rowdy PR. Yeah, PR, definitely. Yes. Pettuntaru నాకు తెలిసి, if I'm not doubt, Yes. they're very good businessmen. వాళ్ళు ప్రతిది అమ్మేస్తారు. Yes. ఫైనల్లీ దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ మీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నాను, ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఇదే క్వశ్చన్ మాకు ఎప్పటి నుంచో ఉన్నది. ఆయన కావచ్చు, విశ్వక్ సేన్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మీరు సినిమాలు చేసి మొదలు పెట్టిన తర్వాత ఒక 7-8 years 10 years తర్వాత వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ అంటే చాలా వాళ్ళ ఎయిమ్ వేరే ఉంది, మీరు చూసే విధానం వేరే ఉంది, మీ పర్సెప్షన్ నాకు తెలిసి వేరే ఉంది. ఎలా ఉందనేది మాకు అర్థం కావట్లేదు. బికాజ్ మేము కూడా కోరుకుంటూ ఉంటాం కదా, అదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం త్రిగుణాన్ని మంచి యాక్టర్, ఎందుకు అటువైపు ఎందుకు పరిగెట్టట్లేదు, ఆ స్టార్డమ్ వైపు, ఆ మాస్ కమర్షియల్ వైపు, కమర్షియాలిటీస్ వైపు ఎందుకు పరిగెట్టట్లేదు అనేది మా క్వశ్చన్. ఇంకా మీరే చెప్పారు కదా, పరిగెట్టాలని. ఇట్స్ ఎ రేస్. ఐఎమ్ నాట్ అ డాగ్, I'm not a horse to be in a race. I'm a human. I'm an artist. Okay. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక విలేజ్లో ఉన్న ఒక అబ్బాయిని సక్సెస్ అంటే ఏంటి అంటే అమెరికా వెళ్ళి ఉద్యోగం తెచ్చుకొని ఇల్లు కట్టడం సక్సెస్ సారా అని అంటాడు. ఆల్రెడీ ఇల్లు కట్టి జూబ్లీస్లో ఉన్న ఒక కుర్రాడిని ఏంటి సక్సెస్ అంటే నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ కొంటే సక్సెస్ అంటాడు కదా. ఒక్కొక్కరికి సక్సెస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, వాట్ వీ వాంట్ ఇస్ డిఫరెంట్ థింగ్. నాకు రాదర్ దాన్ వైడ్గా పెద్ద కావడం కన్నా నాకు డీప్గా గ్రోత్ ఇస్ మోర్, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నేను ఒక ఐ నో ఐ డూ, నేను ఇంకొక 20-30 years అయితే ఇక్కడికి వెళ్ళిపోను నాకు తెలుసు. ఐ విల్ బీ యాక్టింగ్, ఇట్స్ మై జాబ్. ఈ లాంగ్వేజ్ కాకపోతే ఆ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ కాకపోతే ఈ లాంగ్వేజ్, ఈ రోల్ కాకపోతే ఆ రోల్, ఆ రోల్ కాకపోతే ఈ రోల్, ఐ విల్ బీ అరౌండ్ డూయింగ్ దిస్. వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ మై ఫిల్మోగ్రఫీ, నేను నాకు ఒక చిన్న గర్వం ఉండాలి. ఏం చేసాము ఇప్పుడు, ఓకే ఇది ట్రెండ్లో ఉంది, ఇది చేసి కొట్టేద్దామని చేశానా, లేదా ఇప్పుడు వరద కింద ఇదేవాడు పెద్దోడు గారు, వరదకి అగెయిన్స్ట్ ఇదేవాడు, వాడు ఒక 10 అడుగులు వేసినా కూడా పెద్ద విషయం. ఐ సీ ఇట్ దట్ వే. సో మన సక్సెస్ ఐడియా డిఫైన్ వేరే ఉంటుంది. నేను చెప్పినట్టు మాక్సిమం మా ఇంట్లో ఎక్స్పెక్ట్ చేసిందాన్ని ఇదిగో ఉద్యోగం, స్టేబుల్ ఉద్యోగం వస్తే చాలంటే, అంతకన్నా ఎక్కువ ఐ మేడ్ మనీ, హ్యావ్ 2 cars at home. నవ్వు ఇంకా కావాలంటే అది గ్రీడే. కరెక్టా? ఇప్పుడు నేను ఇది కాకపోతే ఏంటి, నేను మీ జాబ్లో ఉండేవాడిని. మీ జాబ్లో ఉంటే ఏమనుకుంటాను, అరే ఇంకో బెటర్ కార్ కొనుక్కోవాలి, ఇంకో బెటర్ ఇంటర్వ్యూ చేయాలి, మనకి ఇంకా ఫాలోవర్స్. గ్రోత్ ఎంతైనా వెళ్తూ ఉండొచ్చు, బట్ హౌ డు వి డిఫైన్ అవర్ గ్రోత్? దిస్ ఇస్ మై పర్సనల్ పాలసీ. చాలా మంది యాక్చువల్ నన్ను అడుగుతారు, అన్న ఏంటన్నా నేను బాగానే ఉన్నాం కానీ అంటే వాళ్ళకి ఏమైనా చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తుందా ఏంటి? అండ్ వీ డోంట్ రిస్క్ కదా. ఆల్ ద ఫిల్మ్స్ మీరు కనిపించే ఖర్చు అంతా స్క్రీన్ మీద ఉంటుంది, కనిపించిన ఖర్చులు ఏం వీ డోంట్, నేను అట్లాంటి సినిమాలు చేయట్లేదు. ఐ గాట్ ఇట్ అండి. అంటే టైం లిమిట్ లేని ఒక మీనింగ్ఫుల్ ఆర్ట్ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ మీరు 100 కోట్లకు తీసినా, 1 కోటి రూపాయలు తీసినా ఏ సినిమా ఆడుతుందో ఎవరికి తెలియదు, మనం ప్రొజెక్షన్ చేయాలి. ఫైనల్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you. బికాస్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే ఈ జోనరా అప్పుడు ఎంచుకున్నారంటే ఒక గ్యాప్ తర్వాత, సో ఇది ఖచ్చితంగా ఒక దాన్ని ఏమంటారు, మినిమం సక్సెస్ఫుల్ మినిమం గ్యారంటీ సబ్జెక్ట్ అంటారు కదా అది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీ సినిమాకి బజ్ రావాలి, మంచి టాక్ రావాలి, సక్సెస్ మీట్లో మళ్ళీ మనందరం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉద్వేగం సినిమా నాకు 25వ సినిమా. నేను ఇన్ని రోజులు సినిమాలు చేసి వచ్చినందుకు, మీరు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎలా మనం తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నామో, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్గా మనం గొప్పగా మాట్లాడుకునే సినిమానే అవుతుంది. సో ప్లీజ్ డూ గో వాచ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.